జలకళ గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల తీరు. ఉమ్మడి కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే 13 కోట్లు విడుదల. వైఎస్ఆర్ జలకళ పథకం కింద రైతుల భూముల్లో బోర్లు వేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు మంత్రుల సిఫార్సులు పర్సంటేజీలకి పెద్దపీట వేస్తున్నారు. బోర్లు తవ్విన నెలల వ్యవధిలోనే ప్రాధాన్య క్రమంలో బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్లుగా రైతుల పొలాల్లో బోర్లు తవ్వుతున్నారు. మొదట్లో గడువులోగా చెల్లించారు. తర్వాత ఏడాదిన్నరైన బిల్లులకు మోక్షం లభించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పెట్టిన చాలామంది గుత్తేదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్ సర్కారు బోర్లు ఉచితంగా తవ్వించింది. ఈ విషయం మీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు బిల్లులు పెండింగ్ అని రాయడం వలన తెలుస్తుంది. ఇంకోటి, బిల్లులు ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు మొదట్లో బాగానే ఇచ్చారు, ఆ తర్వాత ఆలస్యం అవుతుందని వీళ్ళే రాస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, మొన్ననే రాశారు బిల్లులు ఎవరికి చెల్లించట్లేదు. ఇంకో పక్కన సిఫార్సులు ఇస్తేనే చెల్లిస్తున్నారని రాస్తారు. ఏదైనా సరే ఒకటే అంశాన్ని జరిగితే జరగలేదని రాయటం, లేకపోతే జరిగిన దానికి వేరే ఉద్దేశం ఏదో ఉందని రాయటం. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయినా సరే చేసేసారని రాయటం. చేద్దాం అనుకున్నారు అంటేనే ఆయనలో విజన్ ఉందని చెప్పడం. చాలా చక్కటి ప్రజల్ని వక్రీకరణతో కూడినటువంటి దారి మళ్లించేటువంటి వ్యవహారం చాలా పర్ఫెక్ట్గా చేసుకెళ్తుంది ఈనాడు. అది వాళ్ళ అలవాటు. ఈనాడుతో పాటుగా ఆంధ్రజ్యోతి అదే రూట్లో వెళ్తుంది. లేకపోతే సాక్షి పెత్తందారుల ఉన్మాదం అంటూ ఈనాడు విషానికి విరుగుడు కాదు వీళ్ళు.